హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారంతా? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి మనం డైలీ మాట్లాడే కొన్ని పదాలను అయితే ఈరోజు తెలుసుకుందాం. అవి ఏంటంటే, ఇప్పుడు మనం కొన్ని మాట్లాడతాం కదా, ఇక్కడికి రా, అక్కడికి వెళ్ళు, అక్కడికి ఎందుకు వెళ్ళావు, ఇక్కడికి ఎందుకు వచ్చావు, అటు ఇటు వెళ్ళకో, ఇలా చిన్న చిన్న పదాలు ఉంటాయి కదా, వాటిని అరబీలో మనం తెలుగు ద్వారా ఎలా నేర్చుకోవాలో ఈజీగా అనేసి ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. దానికంటే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ అయితే నాకు చాలా బూస్టింగ్గా ఉంటుంది, ఇంకొన్ని వీడియో చేయడానికి ఉత్సాహంగా ఉంటుంది అనమాట. ఇప్పుడైతే వీడియో లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ వచ్చేసి ఇక్కడికి రా అనేదాన్ని అరబీలో తాలిమిన్ని అంటే ఇక్కడికి రా. ఇప్పుడు ఇక్కడ అనేదాన్ని మిన్ని అంటారనమాట. అది వేరువేరుగా విడివిడిగా చెప్పాలంటే ఈ పదాలనే కొన్ని యాడ్ చేసుకుని ఇలా మాట్లాడవచ్చు అనమాట. మీకు అర్థమయ్యే విధంగా చెప్తున్నాను నేను. ఇక్కడ అనే పదాన్ని మిన్ని అంటారు, తాల్ అనేదాన్ని రా అంటారు. తాలి మిన్ని అని కలిపి మాట్లాడమనుకోండి, ఇక్కడికి రా అంటే తాలి మిన్ని. అలాగే అక్కడికి వెళ్ళు అనేదాన్ని ఇప్పుడు అక్కడ అనేదాన్ని మిన్నాక్ అంటారు. మిన్నాక్ అంటే అక్కడ, వెళ్ళు అనేదాన్ని రోహే వెళ్ళు అనేదాన్ని రోహి అంటారు. అక్కడ అనేదాన్ని మిన్నాక్ అంటారు. దీన్ని అక్కడికి వెళ్ళు అని కలిపి మాట్లాడామంటే రుహి మిన్నాక్ అంటే అక్కడికి వెళ్ళు అని అర్థం. అలాగే ఇక్కడికి ఎందుకు వచ్చావు, లేస్ ఈజీ మిన్ని. లేష్ అంటే ఎందుకు, ఈజీ అంటే వస్తున్నావు, వచ్చావు, ఇలాంటి కొన్ని పదాలకి ఈజీ అని వాడతారనమాట. ఈజీ అంటే వచ్చావు, వచ్చింది, వస్తున్నాను అనేసి అర్థం. మిన్ని అంటే ఇక్కడ ఇక్కడికి ఎందుకు వచ్చావు అంటే లేస్ ఈజీ మిన్ని. ఇలాగా కొన్ని ఇలా జాయింట్ చేసి పదాలు కలిపి మాట్లాడవచ్చు అనమాట. అలాగే అక్కడికి ఎందుకు వెళ్ళావు అంటే లేష్ రూ మిన్నాక్ అంటే అక్కడికి ఎందుకు వెళ్ళావు. అక్కడ అంటే మిన్నాక్, ఎందుకంటే లేష్. వెళ్ళావు అంటే ఇప్పుడు ప్రశ్నించే విధానం అనమాట. లేష్ రూ అంటే ఎందుకు వెళ్ళావు అంటే ప్రశ్నించే విధానాన్ని లేష్ రూ అంటారు. అక్కడికి ఎందుకు వెళ్ళావు అంటే లేష్ రూ మిన్నాక్ అంటే అక్కడికి ఎందుకు వెళ్ళావు అని అర్థం. అదేవిధంగా ఇప్పుడు అక్కడికి వెళ్ళకు అని చెప్పాలంటే అరబీలో లైరూ మిన్నాక్ అంటే అక్కడికి వెళ్ళకు. లైరు అంటే వెళ్ళు కానీ, మిన్నాక్ అంటే అక్కడికి అని కూడా వస్తుంది అనమాట. అక్కడికి వెళ్ళకు అంటే లైరు మిన్నాక్. అలాగే లైజీ మిన్ని అంటే ఇక్కడికి రాకు. ఈజీ అంటే ఇప్పుడు అంటున్నాం కదా, వచ్చేదాన్ని లేదంటే వస్తున్నాను దానికి ఈజీ అంటారు. లైజీ అంటే రాకు. మైజీ అంటే రాను అని. అలాగే లైజీ అంటే రాకు అని. లైజీ మిన్ని అంటే ఇక్కడికి రాకు. అలాగే ఎందుకు అటు ఇటు వెళ్తున్నావు, దీన్ని అరబీలో లేష్రు మిన్ని అంటే ఇప్పుడు లేష్రు అంటే ఎందుకు వెళ్తున్నావు అనేసి చెప్పొచ్చు. లేష్ అంటే ఎందుకు, రూ అంటే వెళ్ళు అనేదాన్ని రూ అంటారు. లేష్రు అంటే ఎందుకు వెళ్తావు లేదంటే ఎందుకు వెళ్తున్నావు అని కూడా అనొచ్చు అనమాట. లేష్రు అంటే మిన్ని అంటే ఇప్పుడు మనం అంటాం కదా అటు ఇటు అంటాం కదా, అటు ఇటు అనేదాన్ని మిన్ని అంటే ఇక్కడ అని సింపుల్గా. అప్పుడు ఇక్కడ అని చెప్పాలంటే మిన్ని ఒకటేసారి మిన్ని. అలాగే మిన్ని అని 2 సార్లు పలకమనుకోండి, 2 సార్లు అన్నామనుకోండి, మిన్ని అంటే అటు ఇటు అనేదాన్ని మిన్ని అంటారనమాట. సింగిల్గా ఒకసారి మిన్ని అన్నామంటే ఇక్కడ అని అర్థం వస్తుంది. మిన్ని అని 2 సార్లు అన్నామంటే అటు ఇటు అని అర్థం వస్తుంది. లేషరు మిన్ని అంటే ఎందుకు అటు ఇటు వెళ్తావు లేదంటే అటు ఇటు ఎందుకు వెళ్తున్నావు అనేసి అర్థం అనమాట. లేషరు మిన్ని అనేసి పదానికి. అలాగే లైరు మిన్ని. లైరు అంటే వెళ్ళకు. ఇప్పుడు అటు ఇటు అనేదాన్ని మిన్ని అంటే దీన్ని కలిపి లైరు మిన్ని అంటే అటు ఇటు వెళ్ళకు అని అర్థం అనమాట. మనం అంటాం కదా అటు ఇటు వెళ్ళకు అనేసి, అటు ఇటు వెళ్ళకు అనేదాన్ని లైరు మిన్ని అనేసి అర్థం. అలానే నువ్వు అక్కడికి వెళ్ళావా అనేదాన్ని అరబీలో ఎంతరో మిన్నాక్. దీన్ని మరో విధంగా రోహతి మిన్నాక్ అంటే నువ్వు అక్కడికి వెళ్ళావా అని అర్థం. అలాగే ఇప్పుడు మనం అక్కడికి నేను వెళ్ళలేదు అని చెప్పాలంటే లా అనమైరు మిన్నాక్ అంటే నేను అక్కడికి వెళ్ళలేదు అనేసి అర్థం అనమాట. అలాగే
ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళవలసిన పని ఏముంది, అక్కడికి నేను ఎందుకు వెళ్తాను అనేసి అంటాం కదా. అక్కడికి నేను ఎందుకు వెళ్తాను అక్కడికి అని అంటాం కదా మనం తెలుగులో. తిరగేసి బోర్లేసి ఎలా మాట్లాడినా ఒకటే పదం అది. అంటే కొంచెం అటు ఇటుగా మాట్లాడతాం కదా. నేను ఎందుకు వెళ్తాను అక్కడికి నేను ఎందుకు వెళ్తాను అని మన తెలుగులో అనేదాన్ని అనలేష్ రూమిన్నాక్ అంటే నేను అక్కడికి ఎందుకు వెళ్తాను. నమై రూమిన్నాక్ నేను అక్కడికి వెళ్ళలేదు, నేను ఎందుకు వెళ్తాను అక్కడికి. అనలేష్ రూమిన్నాక్ అని అర్థం అనమాట. ఇప్పుడు మనం నాకేం అవసరం అంటాం కదా, అక్కడికి నాకేం పని, అక్కడికి వెళ్ళవలసిన నాకు అవసరం ఏంటి అని అంటాం కదా మనం. దాన్ని అరబీలో అనషెక్కు అంటే ఇది పలకడానికి చిన్న పదమే, దీనికి చాలా అర్థాలు వస్తాయన్నమాట. అనషెక్కు అంటే నాకేంటి అవసరం, నాకేం పని అంటే ఇప్పుడు మనం అంటాం కదా నాకెందుకంట, నాకేం అవసరం, ఇలాగ కొన్ని పదాలు అంటాం కదా మనం అవసరం లేని వాటి కోసం. దీన్ని అనషెక్కు అంటారు. ఇది పలకడానికి మాత్రం చిన్న పదమే, అర్థాలు మాత్రం చాలా వస్తాయి అన్నమాట అనషెక్కు అనేదాన్ని. అలాగే ఎంత చెక్కు అంటే నీకేం పని, నీకేం అవసరం. ఇప్పుడు దీన్ని సింపుల్గా చెప్పాలంటే ఇంగ్లీష్లో ఒక పెద్ద పదం వాడతారనమాట కొంతమంది. నన్ ఆఫ్ యువర్ బిజినెస్ అంటారు కదా. నన్ ఆఫ్ యువర్ బిజినెస్ అంటే ఎంత చెక్కు అని అరబ్బీలో అర్థం అనమాట దానికి. తర్వాత ఈ పదానికి ఎంత చెక్కు అనే పదానికి నీ పని నువ్వు చూసుకో అంటారు కదా. నీ పని నువ్వు చూసుకో, లేదంటే నా పని నేను చూసుకుంటాను. అనషెక్కు నా పని నేను చూసుకుంటాను, నాకేం అవసరం, లేదంటే నీకేం అవసరం, ఎంత చెక్కు. నన్ ఆఫ్ యువర్ బిజినెస్ అని ఎన్ని అర్థాలు వస్తుందో దాన్ని బట్టి మీరు లెక్క వేసుకుని చూసుకోండి. దాని కొన్ని పదాలకే ఎంత చెక్కు అనషెక్కు అనే దానికి వాడతారనమాట. అలాగే ఇప్పుడు మనం చూడండి నాకు అవసరం లేదు అనేసి అంటాం కదా. నాకు అవసరం లేదంటే మాలి షోకల్. ఈ షోకల్ అంటే అది మనం చూడండి షోగల్ అనేదాన్ని పని అంటారు. మాలి షోకల్ అంటే అవసరం లేదు, మాలి షోకల్ అంటే అవసరం లేదు. మాలి షోకల్ నాకు అవసరం లేదు. ఎంతి మాలి షోకల్ అంటే నీకు అవసరం లేదు. ఇక్కడ ఈ 4 పదాల గురించి చెప్పుకున్నాం కదా. ఎంతి షెక్కు, అనషెక్కు, లేదంటే ఎంతి మాలి షోకల్, మాలి షోకల్. ఈ 4 పదాలు కూడా కొంచెం కోపంలో అంటే రూడ్గా ర్యాష్గా ఉంటాయన్నమాట. కొంచెం కోపంలో వచ్చే పదాలు ఇవి. అలాగే నాకు అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదని చెప్పాలంటే మాలి షోకల్ మిన్నాక్రో. అలాగే అక్కడికి వెళ్ళవలసిన అవసరం నీకు లేదని చెప్తాం కదా. నీకు అనేదాన్ని ఇక్కడ ఇందాక చెప్పుకున్నాం కదా మాలి షోకల్ మిన్నాక్రో. అనే చోట ఎంతి అని యాడ్ చేసుకుంటే సరిపోద్ది. ఎంతి మాలి షోకల్ మిన్నాక్రో అంటే నువ్వు అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, నీకు అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు అని ఇలా 2 విధాలుగా చెప్పొచ్చు అనమాట. ఓకే అండి, వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మీకు అర్థమయ్యే విధంగా చెప్పాను అనుకుంటున్నాను నేను. మీరు వీడియో చూసేటప్పుడు స్కిప్ చేయకుండా చూసారంటే మీకు డౌట్స్ రాదనమాట. నేను చాలా క్లియర్గా చెప్తున్నాను. ఇంకా మీకు ఏదైనా అర్థం కాకపోయినా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. నాకు తెలిసినంత వరకు మాత్రం తప్పకుండా మీకు కామెంట్ రూపంలో తెలియజేస్తాను, అంటే రిప్లై ఇస్తాను. లేదు అది మీ కామెంట్లో అర్థం కాదు అనుకుంటే మాత్రం నేను వీడియో రూపంగా అయితే నేను చెప్తాను. ఓకే అండి, వీడియో ఎలా కనిపిస్తుందో మర్చిపోకుండా కామెంట్ చేయండి. వీడియోకి మాత్రం అది కూడా మర్చిపోకుండా లైక్ చేయండి. చాలామంది లైక్ చేయట్లేదు, ప్లీజ్ లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ ఇంకొంతమందికి ఈ వీడియో రీచ్ అవుద్ది అనమాట. ఛానల్ కూడా రీచ్ అవుద్ది, ఇంకొంతమంది తీసుకోవడానికి అవకాశం ఉంటుంది కదా. అందుకని రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాను. వీడియో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా మర్చిపోకుండా ఒక లైక్ ఇవ్వండి. ఛానల్ ఇంకెవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే మాత్రం ఈ వీడియోస్ని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.